హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని ఈ విధంగా కొన్నిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండిలాగా ముద్దగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టుకొని పెట్టుకున్న శనగపప్పును మిక్సీలో వేసుకొని ఒక 2 టైమ్స్ మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక అందులో కొంచెం బెల్లం కూడా కలుపుకోవాలి. మీకు స్వీట్‌కు తగినంతగా బెల్లం కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక ముందుగా చపాతీ పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, అది కొంచెం చపాతీ ముద్దలా తీసుకొని ఇలా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నాక కలిపి పెట్టుకున్న బెల్లం అలాగే శనగపిండి మిశ్రమాన్ని అందులో మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. బయటికి రాకుండా మంచిగా ప్యాక్ చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. వీటినే మేము బూరెలు అంటాము. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. కొంతమంది అయితే పోలేలు అలాగే భక్షలు అని కూడా అంటారు. మేమైతే ఈ ఉగాదికి ఈ విధంగానే బూరెలు చేసుకున్నాము. ఈ విధంగా పెనం వేడయ్యాక అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న బూరెలను తీసి వేడి పెనంలో వేసి 2 సైడ్స్ బాగా కాల్చుకోవాలి. ఇలా వేసుకున్నాక చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఈజీగా తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా 2 సైడ్స్ కాల్చుకున్నాక తీసి ప్లేట్లో వేసుకోవడమే. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే బూరెలు రెడీ. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.